23 ఇయర్స్ ఆఫ్ సినిమా, జీరో ఫ్లాప్స్, కంప్లీట్ బాక్స్ ఆఫీస్ జర్నీ. ఒక్కసారి ఊహించండి మామ, 2001లో కేవలం 1.8 కోట్ల బడ్జెట్ ఒక సినిమా తీసిన డైరెక్టర్ రాజమౌళి గారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే డైరెక్టర్ 550 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ తెప్పించాడంటే మామూలు విషయం అయితే అసలు కాదు మామ. అది కూడా ఒక్కసారి కాదు మామ, చాలా సార్లు ఇలా చేశాడు. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే ఏదో తెలియని వ్యక్తులకి తెలుగు సినిమాని ఇండియన్ సినిమా స్థాయి లెవెల్కి, అక్కడ నుంచి వరల్డ్ వైడ్ కి తీసుకెళ్లాడంటే మీరే ఊహించుకోండి మామ, ఆయన ఏ లెవెల్లో కష్టపడి ఉంటాడు. ఈ రోజు మనం ఎస్ఎస్ రాజమౌళి గారి 2001 నుంచి ఇప్పటి వరకు ఉన్న సినిమా జర్నీని కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన తీసిన ప్రతి సినిమా, ఏ సినిమా ఎంత బడ్జెట్ అండ్ ఎంత కలెక్ట్ చేసింది, అండ్ ఆయన కెరియర్ లో ఏ సినిమా టర్నింగ్ పాయింట్ గా మారింది, అండ్ అలాగే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, రాజమౌళి గారి కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదా? వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం, చూసేయండి. స్టూడెంట్ నెంబర్ 1. రాజమౌళి గారి జర్నీ మొదలైంది స్టూడెంట్ నెంబర్ 1 తో. 2001లో వచ్చిన ఈ సినిమా సుమారు 8.1 కోట్లు బడ్జెట్ పెట్టారు. అండ్ దానికి వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 12 కోట్ల దాకా కలెక్ట్ చేసిందంట మామ. ఫస్ట్ సినిమాతోనే ఆయన డైరెక్షన్ పొటెన్షియల్ ఏంటో చూపించాడు మామ. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఇది రాజమౌళి గారి ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా అప్పటికి ఆయనకు ఒక విషయం క్లియర్ గా ఉంది. అదేంటంటే ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేయాలి. స్టోరీ సింపుల్ గానే ఉన్నా యాక్షన్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ అన్ని బ్యాలెన్స్ చేయడం ఆయన సినిమాలలో స్టూడెంట్ నెంబర్ 1 నుంచి కనిపించింది. అదే ఆయన తర్వాతి సినిమాలకి సిగ్నేచర్ గా మారింది. సెకండ్, 2003లో వచ్చిన సింహాద్రి మూవీ. ఈ సినిమా రాజమౌళి గారి ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. బడ్జెట్ ఆల్మోస్ట్ 8 crores, వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 30 కోట్లు. అప్పట్లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే చాలా పెద్ద విషయం. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో రాజమౌళి గారు ఈ సినిమాతో మరింత ఎక్కువగా ప్రూవ్ చేసుకున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, రాజమౌళి గారి ప్రతి సినిమాలలో హీరో ఎంట్రీ సీన్స్ కి ఓ రేంజ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే హీరో ఎంట్రీ ఒక ఈవెంట్ లాగా క్రియేట్ చేస్తారు. ఆ ఫార్ములా తర్వాత ఆయన సినిమాల్లో మరింత మ్యాసివ్ గా మారింది. నెక్స్ట్ సై అండ్ ఛత్రపతి. 2004లో వచ్చిన సై, దాని బడ్జెట్ సుమారు 8 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది 25 కోట్లు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ సినిమాగా చాలా డిఫరెంట్ అటెంప్ట్ మామ. అది రాజమౌళి గారు అటెంప్ట్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2005లో ఛత్రపతి. ఈ సినిమాకి బడ్జెట్ ఆల్మోస్ట్ 12 crores, వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 35 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ వచ్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, యాక్షన్స్ అండ్ ఎలివేషన్స్, ఈ 3 ఎలిమెంట్స్ ని కలిపి ఆడియన్స్ కి మ్యాసివ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాడు. తర్వాత వచ్చిన ఒక సినిమా మాత్రం రాజమౌళి గారి కెరియర్ ని, డైరెక్షన్ ని రెండింటిని మార్చేసింది. ఆ సినిమా విక్రమార్కుడు. 2006లో రిలీజ్ అయింది విక్రమార్కుడు. బడ్జెట్ ఆల్మోస్ట్ 11 crores మామ. వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 26 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా స్పెషల్ ఎందుకంటే రాజమౌళి గారు మాస్ సినిమాని ఎంత డిఫరెంట్ వేలో ఎక్స్పెరిమెంట్ చేయగలరో చూపించింది. ఒక సైడ్ యాక్షన్, ఇంకో సైడ్ కామెడీ, ఇంకో సైడ్ ఎమోషన్, మూడింటిని కలిపి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం, ఇలా చేయడం చాలా కష్టం. దాన్ని కూడా ప్రూవ్ చేసుకున్నారు రాజమౌళి గారు. మరి ఈ సినిమా సక్సెస్ తర్వాత రాజమౌళి గారికి ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. ఆడియన్స్ మనం ఎలా కొత్త సీన్స్ పెట్టి ఎంగేజ్ చేయగలం అని రాజమౌళి గారికి అర్థమైంది. అదే కాన్ఫిడెన్స్ తో రాజమౌళి గారు 2007లో మళ్ళీ ఎన్టీఆర్ గారితో యమదొంగ సినిమా తీశాడు. బడ్జెట్ ఆల్మోస్ట్ 18 crores. మీరే చూసుకున్నామా స్టార్టింగ్ సినిమా నుంచి ఇప్పటికి బడ్జెట్ ఎంత పెరిగిందో. వరల్డ్ వైడ్ గ్రాస్ 29 crores కలెక్ట్ చేసింది. ఫ్యాంటసీ, మైథాలజీ, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో కలిపి రాజమౌళి గారు తన ఇమాజినేషన్ ని స్క్రీన్ మీద చూపించారు మామ అందరినీ. ఇక్కడ నుంచి ఆయన సినిమాలు కేవలం కమర్షియల్ స్టోరీస్ మాత్రమే కాకుండా విజువల్ ఇమాజినేషన్స్ కి కూడా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది మామ రాజమౌళి గారు. కానీ అసలు గేమ్ చేంజర్ ఇంకా ముందుంది. 2009లో వచ్చిన సినిమా మగధీర. ఇది రాజమౌళి గారి కెరియర్ లోనే కాదు మామ, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక మేజర్ పాయింట్ గా మారింది. బడ్జెట్ ఆల్మోస్ట్ 40 crores మామ. అప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి ఏ సినిమా కూడా తెలియదు. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఆల్మోస్ట్ 150 crores. తెలుగు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మామ రాజమౌళి. ఇంత పెద్ద సినిమా తీశాడు, టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దాని తర్వాత వచ్చే సినిమా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది అనుకున్నారు అందరూ. అదే ఎక్స్పెక్టేషన్స్ మెయింటైన్ చేస్తూ 2010లో వచ్చిన సినిమా మర్యాద రామన్న. ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 40 కోట్లు. మగధీర లాంటి పెద్ద సినిమా తర్వాత అదే స్కేల్లో సినిమా చేయకుండా చిన్న బడ్జెట్ తో డిఫరెంట్ సినిమా చేయడం రాజమౌళి గారి డెడికేషన్ ని చూపి. దాని తర్వాత వచ్చిన సినిమా 2012లో ఈగ. ఇక్కడే రాజమౌళి గారు ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేశాడు. హీరోగా ఒక మనిషిని కాకుండా ఒక ఈగని పెట్టి తీశాడు. అది మనం వినడానికి చాలా సింపుల్ గా అనిపించిన ఒక ఈగని మెయిన్ క్యారెక్టర్ గా పెట్టి ఫుల్ లెంత్ మూవీ తీయడం చాలా కష్టం. ఈ మూవీకి బడ్జెట్ ఆల్మోస్ట్ 30 crores అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది 130 crores. కాన్సెప్ట్ ఎంత అన్యూజువల్ గా అయినా ఎక్స్పెక్టేషన్స్ స్ట్రాంగ్ గా ఉంది. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని రాజమౌళి గారు ప్రూవ్ చేశారు. ఇప్పటి వరకు మనం చూసింది ఒక డైరెక్టర్ జర్నీ మాత్రమే. 2015 తర్వాత అది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక చాప్టర్ గా మారింది.
అదే 2015లో వచ్చిన 'బాహుబలి ద బిగినింగ్'. ఈ సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 180 క్రోర్స్. తీసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 650 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు మామ. 'మహేశ్వరి సామ్రాజ్యం', 'బాహుబలి', 'బల్లాలదేవ', 'దేవసేన' ఈ క్యారెక్టర్ ఇండియన్ ఆడియన్స్ ఇమాజినేషన్స్ లోకి వెళ్ళిపోయాయి. దాని తర్వాత 2017లో వచ్చిన 'బాహుబలి ద కన్క్లూజన్'. ఈ సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 250 క్రోర్స్ మామ. అండ్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమాకి వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంది. సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ ఆడియన్స్ కూడా గ్లోబల్ సినిమా రీచ్ అవ్వగలుగుతుంది అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. అండ్ రాజమౌళి గారు అక్కడితో ఆగిపోలేదు. తర్వాత ఆయన తీసుకున్న ప్రాజెక్ట్ RRR. 2022లో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ 550 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ RRRకి అసలు విషయం కలెక్షన్స్ మాత్రమే కాదు, ఆ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆస్కార్ని గెలిచింది. మనం ఎప్పుడు ఇంగ్లీష్ పాటలు వినడం తప్ప వాళ్ళు మన పాటలు ఎప్పుడు వినలేదు. అండ్ RR తర్వాత మన తెలుగు పాటలు కూడా వినడం మొదలు పెట్టారు మామ అదర్ కంట్రీస్. రాజమౌళి గారి సినిమాస్ లో యాక్షన్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చూపించాడు RRR సినిమా. అందుకే రాజమౌళి గారి సినిమాలు లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటి వెళ్ళిపోయాయి. ఫైనల్ గా రాజమౌళి గారి ఫార్ములా ఏంటంటే ఆయన సినిమాల్లో కామన్ ఎలిమెంట్స్ మాత్రం ఎప్పుడు కనిపిస్తుంది. నెంబర్ 1 హీరోకి ఇచ్చే ఎలివేషన్, నెంబర్ 2 ఎమోషన్, నెంబర్ 3 విజువల్ స్కేల్, 4 స్ట్రాంగ్ విలన్స్, నెంబర్ 5 ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. అండ్ రాజమౌళి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే వారణాసి. ఈ మూవీ 2027లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 700 నుంచి 800 క్రోర్స్ మధ్య ఉండొచ్చు అని తెలుసు. చూడాలి మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత బడ్జెట్ పెట్టారో చెప్తారు, అప్పుడు తెలుసుకోవాలి.